శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ, శ్రీపితృభ్యో నమ, శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపాహి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి శ్రీ పరాభవనామ సంవత్సర వార్షిక రాశి ఫలాల శీర్షికకు స్వాగతం. ఈ సంవత్సరము మేషము నుంచి మీనము వరకు కలిగినటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారము, కలిగేటువంటి ఫలితాలు, అందుకు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, నవనాయక ఫలితాలు, మౌఢ్యమి కర్తరి నిర్ణయములు, పుష్కర గ్రహణ నిర్ణయములను ఒకసారి చూసి సంక్రమణ వివరాలతోటి ఈ సంవత్సరము 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఆనందము, సంతోషము ఏ విధముగా మనం పొందాలి అనేటువంటి ఒక చర్చ, ఒక పరిశీలన చేద్దాం. ముందుగా పరాభవనామ సంవత్సరమునందు మౌఢ్యమి నిర్ణయము. ఈ సంవత్సరము గురుమౌఢ్యమి ఆషాఢ శుక్ల పాడ్యమి అంటే 15 జూలై 2026 నుండి 15/8/2026 అనగా శ్రావణమాస శుక్లపక్ష తదియ వరకు కూడా గురుమౌఢ్యమిగా కనబడుతున్నది. ఇక శుక్రమౌఢ్యమి 17 అక్టోబర్ 2026 అనగా ఆశ్వయుజ శుక్ల సప్తమి నుండి 27/10/2026 అంటే ఒక 11 రోజుల పాటు ఆశ్వయుజ బహుళ పాడ్యమి వరకు కూడా శుక్రమౌఢ్యమిగా కనపడుతోంది. మనకున్నటువంటి నవగ్రహముల యందు 2 శుభగ్రహములు ఎప్పుడైతే అస్తంగత్వ దోషాన్ని పొందుతాయో ఆ సమయంలో మనము సహజముగా ఏ శుభకార్యములు చెయ్యము. అయితే శ్రావణ మాసములో మొదటి 3 రోజులే కాబట్టి మనకి ముహూర్తాలకి ఇబ్బంది లేదు. అదే విధముగా నవరాత్రుల యందు విశేష పర్వదినముల యందు అంటే నవరాత్రి వంటి విశేష పర్వదినముల యందు శుభకార్యములు చెయ్యరాదు అన్న శాస్త్ర పరిశీలనను గమనించి ఆ సమయంలో కూడా మనకి పెద్దగా ముహూర్త లోపములు లేవు కాబట్టి ఈ సంవత్సరము ఈ శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి ఎక్కువగా ఇబ్బంది పెట్టనట్టే మనం భావించవచ్చు. తదుపరి పరాభవనామ సంవత్సరమునందు కర్తరి నిర్ణయము. కర్తరి అనగా సహజంగా మనం ఆ సమయంలో చెయ్యకూడనటువంటి కొన్ని పనులు ఉంటాయి. అవి ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లను కానీ, ఒక బోరు వేయడం కానీ, ఒక బావి తవ్వడం కానీ ఇలాంటి పనులు మనం ఆ సమయంలో చెయ్యరాదు. కర్తరి సమయంలో చేసేటువంటి పనులకి శాశ్వతమైనటువంటి ఫలితము రాదు అని మనకి వాస్తుశాస్త్రము చెప్తున్నది. కాబట్టి కర్తరి సమయములో మనము కొన్ని పనులు చేయడానికి దూరముగా ఉండాలి. అదే విధముగా కర్తరి కన్నా ముందే కనుక ఏదైనా పని ప్రారంభించి ఉంటే ఆ పనిని చాలా నిర్విఘ్నంగా మీరు కర్తరి సమయంలో కూడా చేసుకోవచ్చు, దోషము లేదు. ఈ సంవత్సరము 4 మే 2026 అనగా వైశాఖ బహుళ తదియ నుంచి చిన్న కర్తరి ప్రారంభమవుతున్నది. 11 మే 2026 అనగా వైశాఖ బహుళ నవమి నుంచి మనకి నిజకర్తరి ప్రారంభమవుతున్నది. ఇది అధిక జ్యేష్టమైనటువంటి శుక్ల త్రయోదశి వరకు అంటే 29 మే 2026 వరకు మనకి కర్తరి నడుస్తున్నది. కాబట్టి ఈ 26 రోజుల సమయాన్ని మనము ఇటువంటి పనులు చెయ్యకుండా జాగ్రత్త వహించటము, అంతకన్నా ముందే సుముహూర్తంలో పనులు ప్రారంభించుకుంటే ఈ సమయంలో మనకి నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరుగుతాయి అన్నది మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరమునందు మనకి భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణములు ఈ పరాభవనామ సంవత్సరములో లేవు అని రూఢి చేసుకోవచ్చు. ఈ సంవత్సరము మనకి నవనాయికా ఫలితముల యందు రాజు నీరసాధిపతి గురుడై, మంత్రి కుజుడై, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడై, సస్యాధిపతి శుక్రుడై, ధాన్యాధిపతి బుధుడై, రసాధిపతి సూర్యుడై, 7 ఆధిపత్యములు శుభగ్రహములకు, 2 ఆధిపత్యములు పాపగ్రహములకు వచ్చాయి. ఈ నవనాయిక ఫలితాలను బట్టి కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే 2 విషయాలు ద్యోతకమవుతాయి మనకి. ఏమిటి అంటే వైదికమైనటువంటి సత్కార్యములకు, సనాతన ధర్మము ఎడల అనురక్తికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఒక విలువ ఇవ్వడం జరుగుతుంది. యజ్ఞ హోమాదులు, యజ్ఞ యాగాదులు,
లోక సంరక్షణ కోసము చేసేటువంటి సత్కార్యములు, ధర్మ సంరక్షణ కోసం చేసేటువంటి సత్కార్యములు విశేషంగా పెరుగుతాయి. అలాగనే మనకి ప్రమాదములు సంభవించేందుకు, అగ్ని ప్రమాదములు సంభవించేందుకు, యుద్ధ వాతావరణము నెలకొనేటందుకు, భీతావహ వాతావరణము నెలకొనేటందుకు అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. తెల్లటి పంటలు, తెల్ల నేలలో పండే పంటలు చాలా విశేషమైనటువంటి లాభాన్ని చేకూరుస్తాయి. అదే విధముగా బంగారము వంటి లోహములకు చాలా విశేషమైనటువంటి ధర పలికి వ్యాపారస్తులందరూ లాభసాటిగా ముందుకు వెళతారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఈ సంవత్సరము పుష్కర నిర్ణయము 26 మే 2026 అనగా పరాభవనామ సంవత్సరము అధిక జ్యేష్ఠ శుక్ల దశమి తత్కాల ఏకాదశి నాడు గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించటంతో యమునా నదికి పుష్కరములు సంభవిస్తున్నాయి. మనకి ఈ యమునా నది ఉత్తర ప్రాంతంలో ఉంది. వాళ్ళు బృందావన ప్రాంతంలో, మధుర బృందావన ప్రాంతంలో, అటు ఢిల్లీ ప్రాంతాలలో, తర్వాత ప్రయాగరాజులో ఇన్ని చోట్ల కూడా యమునా నది ప్రవహిస్తున్నది. ఆ యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరము సంభవిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరము మకర సంక్రమణము, పరాభవనామ సంవత్సరము మకర సంక్రమణము 2027 జనవరి 14వ తేదీ రాత్రి 9:30 తర్వాత మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం చేత 15 నాడు, అంటే 15 జనవరి 2027 శుక్రవారం నాడు మనకు సంక్రాంతిగా నిర్ణయం చేయడం జరుగుతున్నది. మనకి శుక్రవారం నాడు మనకి జనవరి 15 శుక్రవారము మకర సంక్రమణం మహాపర్వదినం జరుగుతున్నది. ఇక ఈ సంవత్సరము మేషము నుంచి మేనము వరకు కలిగినటువంటి 12 రాసుల వారికి కలిగినటువంటి ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు, మాసవారి ఫలితములతోటి ఏ విధముగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి యందు అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణీ నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1 పాదము ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 2 గాను, అవమానము 4 గాను ఉన్నవి. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రభావితం చేసేటువంటి గ్రహములు గురుడు, రాహువు, కేతువులు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఈ పరాభవనామ సంవత్సరమునందు ఏప్రిల్ నుంచి జూలై వరకు మనకి కాలసర్పయోగము సూచిస్తున్నది. ఇది భౌగోళికంగా ఒక ఇంత ఆందోళనకరమైనటువంటి విషయమై ఉండడం చేత అన్ని రాసుల వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం. భయపడవలసింది లేదు. ఇది ప్రథమార్థంలోనే వెళ్ళిపోతోంది కాబట్టి భయం అక్కర్లేదు. కానీ కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రీతిగా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆనందాన్ని, ఆందోళన నుంచి మనల్ని బయటపడేసేటువంటి ఒక అవకాశాన్ని ఇస్తాయి మనకి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము కొద్దిగా ధన వ్యయము అధికంగా కనబడుతుంది. ఆ ధన వ్యయం ఏదైతే ఉందో అది పుణ్య వ్యయముగా ఉంటుంది కాబట్టి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కొంత రాహు ప్రభావం కూడా ఉండడం చేసి చిన్నపాటి మానసిక చికాకులు, ఆరోగ్య చికాకులు కూడా ఉన్నప్పటికీ ఏది ఆందోళన పెట్టదు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంట్లో భార్యాభర్తల యొక్క ఆలోచన సరళి ఒక మాట మీద వెళ్ళడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి కలహాలకి, వాగ్వివాదాలకి తావివ్వకుండా, అదే విధముగా మీ కార్యాలయాలలో మీరు స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారాలలో ఒకంత అడుగు వెనక్కి వేసి ఉండడము చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని ప్రయాణాలు, ఊహించని క్షేత్ర దర్శనాలు, తర్వాత ఊహించనటువంటి బంధువర్గ కలయికలు ఇవన్నీ కూడా మీ ఆరోగ్యం మీద విశేష ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కొంత మీ కార్యాలయ పనులు కానీ, వ్యక్తిగత పనుల వలన కానీ ఎక్కువ రోజులు కుటుంబానికి దూరంగా ఉండడము, తద్వారా మీ ఆరోగ్యం మీద, మనస్సు మీద ప్రభావం చూపించటము జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మీరు ఆ వ్యవహారాల నుంచి ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఉండి ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకు చాలా అనువైనటువంటి కాలము. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి
చాలా కాలం నుంచి నేను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ ఒక విదేశీ ప్రయాణాన్ని కానీ నేను చేయలేకపోతున్నానే అనుకునేటువంటి వారికి కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎక్కువ శాతము అనుకున్నటువంటి విద్యను సంపాదించడానికి లేక అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందడానికి ఎక్కువ శాతం అనుకూలత కనబడుతోంది. సానుకూలము ఎక్కువగా ఉంది. అనుకోనటువంటి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్ల మీద వేరే ఊరికి వెళ్ళడాలు ఒక ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి బదిలీలతోటి మీరు కుటుంబంతో చక్కగా సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి కొంత పరీక్షా సమయం. వారి మాట కొంచెం ఆచితూచి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాక ఈ రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి ఒక పదవి కానీ ఒక హోదా కోసం కానీ చేస్తున్న ప్రయత్నాలు ఉత్తరార్ధంలో, అంటే ముందు పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో చేతికి వచ్చేటందుకు అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారులకు బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, ఎదురు చూస్తున్నటువంటి రుణాలు వసూలవుతాయి, ఆర్థికంగా బలపడతారు. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు ఈ రాశివారు చేసేందుకు అవకాశం ఉంది. కళారంగాల వాళ్ళకి లోటు లేకుండా జీవితం సాగిపోతుంది. ఇబ్బందులు మధ్య మధ్యలో వచ్చినప్పటికీ కూడా అవి తాత్కాలికమే తప్ప అనుకున్నటువంటి అత్యున్నతంగా వెళ్ళకపోయినప్పటికీ ఏ లోటు లేకుండా జీవితం సాఫీగా గడుస్తుంది. అనుకున్నటువంటి ప్రణాళికలను మీరు పూర్తి చేయగలుగుతారు. అగ్రిమెంట్ల మీద కానీ గ్యారంటీల మీద కానీ సంతకాలు పెట్టేటప్పుడు ఒకంత ఆచితూచి పెట్టండి. నమ్మకంగా గుడ్డిగా ఎవరిని నమ్మి అడుగులు వేయకండి. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆ విషయాల్లో ఉండాలి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రహ నిర్మాణ యోగము ఉత్తరార్ధంలో కనపడుతోంది. పూర్వార్ధంలో మీరు ఏదైనా కొత్త సైట్లు కొనాలనుకున్నా ఒక్క క్షణం ఆగండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా 1కి 10 సార్లు మీరు వివరం చూసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయండి. పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పటికీ సమయం అంత అనుకూలముగా ఉత్తరార్ధము వరకు లేకపోవడం చేసి కొంచెం సంయమనాన్ని పాటించటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన. ఈ రాశివారు ఈ సంవత్సరము మరిన్ని సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నవారు నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం, ఈ సంవత్సరంలో 2 పర్యాయాలు అంటే ఉత్తరార్ధంలో ఒకసారి పూర్వార్ధంలో ఒకసారి ఆంజనేయ స్వామి వారికి వడమాలతోటి పూజ చేయించటం, సంవత్సరంలో 2 పర్యాయాలు అంటే పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి అవకాశం ఉన్న చోట చండీ హోమం చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సూచన. ముఖ్యంగా ఈ యోగం నడిచేటువంటి ఆ 3 నెలల సమయంలో అవకాశం ఉంటే చండీ హోమం తప్పనిసరిగా చేయించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ చిన్న సమస్యల నుంచి చాలా సునాయాసంగా అనాయాసంగా బయటపడేటువంటి ఒక ప్రయత్నం మీరు చేయవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి సకుటుంబంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి యందు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రము 4 పాదములు, మృగశిర నక్షత్రము మొదటి 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయం 14 గాను, రాజపూజ్యము 5, అవమానము 4 గాను ఉన్నవి. ఈ రాశి వారికి విశేష ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి గ్రహములుగా మనకు మళ్ళీ రాహుకేతువుల్ని, అటు శనేశ్వరుని, ఇటు బృహస్పతి గురుడిని కూడా మనం సూచించవచ్చు. చాలా సంయమనాన్ని పాటించవలసినటువంటి సమయం. ఎవరికి నమ్మి రుణములు ఇవ్వకుండా ఉన్నంతలో ఇక రాదు అనుకుని ఎంతో కొంత సాయం చేసి వదిలించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి ఆందోళనలకి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మీ చేతిలో ఉన్నంత వరకు ఒక ప్రయత్నం చేసి విడిచిపెడుతూ ఉండండి తప్ప ఏ ఆందోళన కూడా మనస్సుకు తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఉదర సంబంధమైనటువంటి నరములకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు వచ్చినా అవి అంతగా ఆందోళన పెట్టేటువంటి సమస్యలు కాదు అని మీరు గ్రహించాలి. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణము అనాయాసంగా 10 మంది సహకారంతో 10 మంది సలహాలతోటి ఏ కష్టమూ తెలియకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. గృహప్రవేశం చేసుకునే సౌభాగ్యం ఈ రాశి వారికి ఈ సంవత్సరము కనపడుతున్నది. అంతేకాక వాహన యోగం కూడా ఉన్నది. కానీ పూర్వార్ధంలో వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అనారోగ్య సమస్య ఈ సంవత్సరము అది ఒక కొలిక్కి వచ్చి ఆ అనారోగ్యం నుంచి మీరు బయటపడేటందుకు అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఈ రాశివారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారంటీ సంతకాల వంటివి పెట్టకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఒక అడుగు వెనక్కి వేసుకుని భవిష్యత్తులో సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. చాలామంది మీ చుట్టుపక్కల చేరతారు, నమ్మికగా మీతో ఉండడానికి ప్రయత్నిస్తారు, మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. నమ్మి మోసపోకండి, ఆచితూచి వ్యవహరించండి. 1-2 సార్లు ఒక పని చేసే ముందు ఆలోచించండి. ఇంట్లో వారికి చెప్పకుండా ఏ పని చెయ్యకండి. ఇంట్లో సంప్రదించండి, పెద్దలతో సంప్రదించండి. మీ నిర్ణయాలు ఈ సంవత్సరము మీకు అంతగా అనుకూలించవు. తొందరపాటుగా నిర్ణయం తీసుకునేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకమైనటువంటి విజయము, స్త్రీ మూలకమైనటువంటి కార్యసాఫల్యత కనబడుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండేటువంటి వారి యొక్క మాటకి విలువ పెరుగుతుంది. ప్రభుత్వ సలహాదారులుగా పదోన్నతులు లభించేందుకు కూడా అవకాశం లేకపోలేదు. నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, లోహ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. కాంట్రాక్టర్లు ఎవరైతే చాలా కాలం నుంచి డబ్బులు గవర్నమెంట్ నుంచో ఇంకొక చోట నుంచో రావాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరము చక్కగా ఆ రుణాలు వసూలై మీరు మరిన్ని ప్రణాళికలతోటి ముందుకు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు మాత్రం ప్రారంభించకండి. ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి కొంత సానుకూలంగానే ఉన్నది. అద్భుతము అని చెప్పకపోయినా అది నిరాశాజనకం మాత్రము కాదు, ఆశాజనకంగా ఉంది. కొంచెం ప్రయత్నం గట్టిగా చెయ్యండి, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులకి కొంత గడ్డు సమయమే నడుస్తోంది. మీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కానీ, మీ చుట్టుపక్కలే ఉంటూ మీకు నమ్మికగా ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వాళ్ళని గుర్తించటం కానీ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరి మాటలు నమ్మకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవడం అనేటటువంటి చాలా విశేషమైనటువంటి సూచన మీకు. ఈ రాశిలో పుట్టినటువంటి కళాకారులు పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో మెరుగైనటువంటి అవకాశాలు సాధిస్తారు. దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు. వ్యవసాయదారులకి అనుకూలంగా ఉంది, చేతికి పంట అందుతుంది, ఆనందంగా జీవిస్తారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు అవకాశం ఉన్నంత మేర పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి చండీ హోమం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి సూచన. అటు కాలసర్పయోగానికి, ఇటు రాహుగ్రహ సంచారానికి అనుకూలమైనటువంటి సత్ఫలితములతోటి మీకు కార్యజయం కలుగుతుంది. ఇది కాక ఈ రాశి వారు విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి నెలలోనూ ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయించటం చాలా విశేషమైనటువంటి ఫలితం. అంతేకాక ఉత్తరార్ధంలో మీ ఇంట్లో ఒక రుద్రహోమము కానీ, ఒక మన్యు పాశుపత హోమం కానీ చేయించుకోవడం వలన మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ప్రతిబంధకాలు, మిమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్నట్టుగానే ఉండి మీకు వెన్నుపోటు పొడిచేటువంటి శత్రువుల నుంచి రక్షించటానికి శత్రు నాశకరమైనటువంటి మన్యు పాశుపత హవనం మీకు విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి సకుటుంబంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర నక్షత్రము 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 4 పాదములు, పునర్వసు నక్షత్రము మొదటి 3 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని, విశేషమైనటువంటి ఫలితాన్ని గురుడు అందిస్తున్నాడు. చాలా కాలం నుంచి మీరు ఇంట్లో ఎదురు చూస్తున్నటువంటి ఒక సత్కార్య నిర్వహణ అనాయాసంగా ఇంట్లో చేయగలుగుతారు. మీరు ఎలా నేను చేయగలుగుతాను, నాకేమిటి పరిస్థితి, నాకున్న ఆర్థిక బలం ఏమిటి అని మీరు భావిస్తున్న తరుణంలో మేమున్నాము నీ వెంట అని మీ స్నేహితులు, బంధువులు కలిసి వచ్చి ఆ సత్కార్య నిర్వహణలో మీకు దోహదపడి ఒక సత్కార్యం ఇంట్లో అద్భుతంగా జరిగేందుకు దోహదపడతారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పదవులు, కొన్ని ఉద్యోగంలో ఉన్నతి మిమ్మల్ని వరిస్తుంది. ఆ ఉద్యోగంలో ఆ ఉన్నతి మీకు ఒక అద్భుతమైనటువంటి నూతన భవిష్యత్తును ప్రసాదిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్ళకి అధికారులతో వాగ్వివాదాలు ఉన్నప్పటికీ మీ పనితనం, మీ తెలివితేటలు గుర్తింపబడతాయి.
పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకునే అవకాశం కనబడుతోంది. అయితే ఈ వ్యవహారాలలో పని ఒత్తిడి అనేటువంటిది అధికంగా అవడం వల్ల దాని యొక్క ప్రభావము మీ ఆరోగ్యం మీద నరాల రూపంలో, ఎముకల రూపంలో మిమ్మల్ని బాధ పెట్టేందుకు అవకాశం ఉంది. ఇది తాత్కాలికమే అయినప్పటికీ కూడా ఉపశమనం కోసం ఔషధ సేవనం కనబడుతోంది. మీకు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లకు అనుకూలమైనటువంటి బదిలీలతోటి మీరు కుటుంబంతో ఆనందంగా ఉండేందుకు సహాయం పడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళకి ప్రభుత్వ గుర్తింపులు లభించేందుకు అవకాశం ఉంది. డిఫెన్స్ రంగము, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి సమయమే అని చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులకి జనసందోహము యొక్క ఆ ప్రోద్బలముతోటి, సహకారంతో ఉన్నత పదవులను అలంకరించేందుకు అవకాశం. కొంతమందికి బై ఎలక్షన్స్ ఏర్పడి విజయాన్ని అమ్మవారు అందించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కళాకారులు, ఈ రాశిలో పుట్టినటువంటి కళాకారులకు ఏ లోటు లేకుండా ఆనందంగా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే మొదటి పూర్వార్ధము కొద్దిగా ప్రతికూలత ఉన్నప్పటికీ లోటు మాత్రము లేదు. అవకాశాలు కొత్తవి మెండుగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి సాధారణమైనటువంటి సమయమే అయినప్పటికీ కూడా అది అనుకూలమైన సమయమే అని. అంతేగాక వీళ్ళు విదేశీ ప్రయాణము లేకపోతే ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. వీళ్ళు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు మీ మూలంగా మీ ఇంట విజయం చేకూరుతుంది. మీ ద్వారా నూతన ఆస్తి, అంటే పూర్వీకుల ఆస్తి, పిత్రార్జితమైనటువంటి ఆస్తి, అది మీకు కలిసేందుకు అవకాశం, స్త్రీ మూలకమైనటువంటి ఆస్తి చేరేందుకు అవకాశం కనపడుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, ఆరోగ్యం ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. చాలా కాలం నుంచి మానసికంగా ఆందోళన పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వడమే కాక కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణాన్ని మీరు చూస్తారు. ఈ రాశి వారు చాలా విశేషంగా చేయవలసినటువంటివి 3 పరిహారాలు. ఒకటి, ప్రతి నెలలో సంకష్టర చతుర్థి నాడు వీళ్ళు గణపతికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది అవకాశం ఉంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు ఉపవాసం ఉండి సాయంకాలం పూట ఈ గణపతికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి ఒక అవకాశం. అంతేకాక పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి లక్ష్మీ గణపతి హోమం మీ ఇంట జరగాలి. అది కూడా ఉండ్రాళ్ళు తేనెలో ముంచి వెయ్యాలి. అవకాశాలు చేతిలో వస్తున్నప్పుడు వాటిని మనం అందిపుచ్చుకోవాలి. ఆ అందిపుచ్చుకునేటువంటి బుద్ధి ప్రచోదనం కలగాలి మనిషికి. అన్నీ సానుకూలంగా ఉన్నాయి అని నేను నా పని చేయడం మానేస్తే నాకు నా ఫలితం చేరదు. కాబట్టి జాగ్రత్తగా నేను అడుగులు ప్రణాళికాబద్ధంగా వెయ్యాలి. ఆ ప్రణాళికాబద్ధమైన ఆలోచనకి లక్ష్మీ గణపతి హోమం పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి ఉండ్రాళ్ళు తేనెలో ముంచి హోమం చేయాలి. అటుపిమ్మట ఆషాఢమాసములో ఒక్కసారి, మాఘమాసములో ఒక్కసారి మీరు ఇంట్లో చేయించుకున్నా, ఏదైనా ఆలయంలో చేయించుకున్నా చండీ హోమము తప్పనిసరిగా చేయించాలి. ఈ పరిహారాలు ఎప్పుడైతే ఆచరించడం ప్రారంభిస్తారో మీరు ప్రయత్నిస్తున్నది, వెతుకుతున్నది మీకు దొరకడము, మీకు ఆనందం కలగడము, ఆరోగ్యం బాగుండడము, అవకాశాలు పెరగడము, అటు ఉద్యోగంలో, ఇటు జీవితంలో, ఇటు గృహంలో ఉన్నతి వైపు మీరు అడుగులు వేయడము సంభవిస్తుంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ, తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి అవకాశాలు కలిగించేటువంటి గురుడు ఉచ్చస్థితిలోకి మే మాసములో చేరుకుంటున్నాడు. అప్పుడే మనకి యమునా నదీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ కర్కాటక రాశి యందు పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రము 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 4 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయం 11 గాను, రాజపూజ్యము 4, అవమానము 7 గాను కనబడుతున్నవి. ఏ పని చేపట్టినా బంగారం అవుతుంది. ఏ కార్యము ప్రారంభించినా అనాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అంతే దృష్టి దోషాన్ని, శత్రుభావాలని కూడా మీరు పెంపొందించుకుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి.
మీ యోచనకి, ఆలోచనకి, మీ ప్రణాళికకి తగిన విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాన్ని పొందుతారు, ఉన్నత పదవులను అలంకరిస్తారు. మీ సలహాలకి, మీ సంప్రదింపులకి అటు ఇంట్లో, అటు బంధువర్గంలో, ఇటు ప్రభుత్వాలలో, ఇటు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా విలువ పెరుగుతుంది. మీ స్థాయి మారుతుంది, మీ స్థాయి పెరుగుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక సత్కార్యము, ఒక శుభకార్యము ఇంట్లో చేస్తారు. విశేషమైనటువంటి ధనలాభము, విశేషమైనటువంటి ధనవ్యయము కూడా మీకు కనబడుతున్నాయి. ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తి కొనుగోలు కానీ, స్థిరాస్తి వ్యవహారము కానీ, ఒక ఇంట్లో శుభకార్య నిర్వహణ కానీ చేసి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. కొంత మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి, కానీ వాటికి మీరు భయపడక్కర్లేదు. వాటిని అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. భార్య ఒక చోట పనిచేస్తూ, భర్త ఒక చోట పనిచేస్తూ, లేకపోతే భార్యా బిడ్డలను ఒక దగ్గర పెట్టి భర్త వేరే దగ్గర పనిచేస్తూ ఆ పరిస్థితికి చరమం గీతం పాడుతారు. మళ్ళీ అనుకూలమైనటువంటి బదిలీలతోటి అందరూ ఒక దగ్గర ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మంచి భవిష్యత్తును మీరు పొందగలుగుతారు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి, ముఖ్యంగా ఉన్నత పదవుల్లో పనిచేసేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ రంగాల వంటి వారి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. వీరి ప్రణాళికకు కానీ, వీరి ఆలోచనలకు కానీ తగిన విలువ ఏర్పడుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చాలా విశేషమైనటువంటి పదవులను అలంకరిస్తారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయమే. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేందుకు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది వీళ్ళకి. ఇక కళాకారులకి చాలా విశేషమైనటువంటి అవకాశాలతో సరిపోవడం లేదు. వీళ్ళు ప్రభుత్వాల దగ్గర నుంచి వీళ్ళు బిరుదుల్ని పొందేందుకు, ప్రభుత్వాలు గుర్తింపుతోటి ఆర్థిక బలాన్ని వీళ్ళకి అందించేటందుకు అవకాశం ఏర్పడుతోంది. కొత్త కొత్త ప్రణాళికలను వీళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతారు. వీళ్ళు అటు లోహ వ్యాపారులు కానీ, ఇటు కాంట్రాక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటాయి, కానీ దాన్ని అధిగమించేటువంటి బలం కూడా మీకు ఉంటుంది. మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. మీ యొక్క ప్రణాళికకు, మీరిచ్చే సలహాలకు విలువ పెరుగుతుంది. అటు మీ బంధువర్గంలో కానీ, ఇటు మీ కార్యాలయాలలో కానీ, ఇటు ప్రభుత్వ రంగాలలో కానీ మీ గురించి జనాలు ఎదురు చూసేటువంటి ఉత్తమ స్థాయికి మీరు చేరుకుంటారు. అంత ఉత్తమమైన గుర్తింపు లభిస్తుంది. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఇంకా మరింతమైనటువంటి పదునుగా ఉంటాయి. వాళ్ళకి దేశ రక్షణ అనేటువంటి, దేశ రక్షణ కోసం మిమ్మల్ని మీరు నియుక్తి చేసుకునేటందుకు అవకాశం ఏర్పడుతుంది. మీ మేధస్సుని దేశం కోసం ఉపయోగించేందుకు అవకాశం. గురుడు ఈ సంవత్సరము రాజు గురుడు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పని చేసినా బహుజన యోగ్యంగా ఉండేటట్టుగా చేసేందుకు అవకాశం అనమాట. అంతటి మంచి ఆలోచనలు ఇస్తాడు మనకి గురువు బృహస్పతి, అందులో ఉచ్చులో ఉన్నటువంటి గ్రహం. అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తితోటి, ధారణా శక్తితోటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరము విద్యార్థులు చాలా అనాయాసంగా పొందుతారు. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి సమయము. మీ భూము విలువ పెరుగుతుంది. అలాగే పంట కూడా చేతికి వస్తుంది. సకాలంలో వర్షాలు పడతాయి. అనావృష్టి కలిగినా అది మీకు నష్టాన్ని కలిగించేటట్టుగా ఉండదు. ముఖ్యంగా తెల్ల భూముల యందు తెల్ల పంటలు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, లాభాలను ఇస్తాయి మీకు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు నెలలో అవకాశం ఉంటే ప్రతి శనివారము, కాకుంటే కనీసము ఒక శనివారం అయినా సరే ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసి ఆకుపూజ చేయించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి పరిహారం వీళ్ళకి. అంతేకాక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు విశేషమైనటువంటి నవగ్రహ హోమంతో, లక్ష్మీ గణపతి హోమము పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి, అంతేకాక ఆషాఢమాసంలో ఒకసారి, మాఘమాసములో ఒకసారి చండీ హోమము మీ ఇంట్లో కుదిరితే ఇంట్లో, ఆలయంలో కుదిరితే ఆలయంలో చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా ఈ సంవత్సరం అంతా నెలలో ఒక శనివారము 16 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి వారికి చేసి ఆకుపూజ చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 4 పాదములు, ఉత్తర ఫల్గుణి నక్షత్రము 1 పాదము ఉన్నవి. ఉత్తర ఫల్గుణి నక్షత్రమునే మనం ఉత్తరా నక్షత్రము అని కూడా అంటాం. ఈ రాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయము 5 గాను,
రాజపూజ్యము 7గాను అవమానము 7గాను ఉన్నవి. అష్టమ శని ఆ ప్రభావం కొంత కనబడుతుంది వీళ్ళకి. మందకుడిగా ఒక పని ప్రారంభించినప్పుడు ఆలస్యంగా వెళ్ళడం, ఒక పని ప్రారంభించినప్పుడు ఆలస్యంగా జరగడం, ఇవి కొంత నిరుత్సాహపరిచినప్పటికీ ఉత్తరార్ధములో మీరు అనుకున్నటువంటి రంగములో రాణించి నూతన ఉద్యోగాన్ని సంపాదించి, అది కూడా ఉన్నత పదవుల్ని సంపాదించి, అటు బంధువర్గము, స్నేహవర్గము, కుటుంబ వర్గములన్నింటిలోనూ కూడా మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునేటందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ మానసికంగా మీరు పొందుతున్నటువంటి పడినటువంటి ఆందోళనకి ఇక చరమగీతం పాడి ఉత్సాహమైనటువంటి నూతన భవిష్యత్తును మీరు ప్రారంభింపజేసేందుకు అవకాశం. ఏ చిన్న పని చేసినా పెద్దవాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు చేసిన తర్వాతనే తీసుకోండి. మీ నిర్ణయాలకు మీరు ఎవ్వరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోకండి. కాస్త కేతువుతో కలిసినటువంటి గురుడు, కాలసర్పము, ఇవన్నీ కూడా కొద్దిగా మీ సొంత నిర్ణయాలకి ప్రతికూలమైన సమయం ఇది. పూర్వార్ధం అయ్యే వరకు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించటం కానీ, నూతన పెట్టుబడులు స్వీకరించటం కానీ చేయకండి. ఉత్తరార్ధములు అంటే అశ్వయుజ మాసము శుక్రమోఢ్యమి దాటిన తర్వాత విశేషంగా మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకి, ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉన్నప్పటికీ రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా, చేస్తే ఏమవుతుంది అనేటువంటి భయంలో కొంతకాలం మీరు ఉండవలసి వస్తుంది. దాని నుంచి మీరు బయటపడినప్పటికీ ఆ ఆందోళన కలిగేటువంటి కొంత సమయాన్ని జాగ్రత్తగా, సంయమనంగా, నోరు ఎంత అదుపులో పెట్టుకుని ఉంటే అంత మంచిగా మీ జీవితం సాగుతుంది. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టకండి. నూతన వ్యాపారాలకు అగ్రిమెంట్లు కానీ, భాగస్వామ్యాలు కానీ తీసుకోకండి. అదేవిధంగా తెలియని వారికి, తెలిసిన వారికి కూడా గ్యారంటీ సంతకాలు పెట్టకండి. మిమ్మల్ని మీ చుట్టుపక్కల చేరి మిమ్మల్ని మెప్పించి తమ అనుకూలంగా పనులు చేయించుకునేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది మీకు. కాబట్టి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని అపనిందలు పడవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు తమ నోటిని అదుపులో పెట్టుకుని జనాలతోటి వాళ్ళు సంయమనాన్ని పాటించి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. పరీక్షాకాలం ఇది. అందరూ నమ్మినట్టే ఉంటారు, అందరూ నమ్మిస్తూనే ఉంటారు. కానీ పని అయ్యేటప్పటికి మాత్రము వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి చేయించుకుని మిమ్మల్ని బాధ పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు సంభాళించుకుని, నోరు అదుపులో పెట్టుకుని మీ వ్యవహారాన్ని నడిపించుకోవాలి. మౌనముగా ఉండి సాధించుకోవాలి. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదవుగాదు. ఆ క్షణానికి తల వంచటం వలన మీకు మంచి జరుగుతుందంటే దానికే ప్రాధాన్యతనివ్వండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలికమైనటువంటి పరిణామము మాత్రమే. విద్యార్థులు సంయమనాన్ని పాటించండి, శ్రద్ధగా చదువుకోండి. 1కి 2 సార్లు ప్రయత్నం చేయవలసి వచ్చినప్పటికీ అనుకున్న విజయాన్ని మీరు సాధిస్తారు. ఈ రంగంలో పుట్టినటువంటి కళాకారులకి అనుకూలమైనటువంటి సమయమే. మీరు అనుకున్నట్టుగా 90%, 100% రాకపోయినా కనీసం 85 నుంచి 90 దాకా మీరు సాధించుకుని మీ పేరెంట్స్ని తృప్తిపరుస్తారు. మీకు మీరు తృప్తిని చెందుతారు. ఉన్నతమైనటువంటి చదువుల్ని చదువుకుంటారు. అనూహ్యమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. తద్వారా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా తలనొప్పి, వెన్నునొప్పి, ఈ సమస్యలతోటి ఎక్కువగా బాధపడేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా విశేషమైనటువంటి ఒక పురోగతిని పొందుతారు. నూతన ఉద్యోగాలు సంపాదిస్తారు. అవి మళ్ళీ చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు సంపాదిస్తారు. జీవితంలో స్థిరపడతారు. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఉన్నత పదవులను అలంకరించడానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకుంటారు. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే శనేశ్వరుడికి జపం చేయించుకుని అభిషేకం చేయించండి. మొట్టమొదటి పరిహారం ఇది. రెండవది, నెలలో ఒక శనివారము శనేశ్వరుడికి, నవగ్రహాలకి చేతిలో రాళ్ల ఉప్పుతోటి 27 ప్రదక్షిణలు చేసుకోండి. ఇది రెండవ పరిహారం. 3, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి చండీ హోమము రుద్రహోమ సమేతంగా చేయించండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిహారం. ఈ అన్ని రాసుల వాళ్ళకి చండీ హోమం తప్పదు ఈ సంవత్సరం. ఆ చండీ హోమం చేసినప్పుడు కేవలము చండీ షడంగంగా కాకుండా అందుకు ముందు రుద్రనమక చమకాలతో కూడా హోమం చేసి ఆ శనేశ్వర అనుకూలతను మీరు పొందండి. తద్వారా అటు ఆరోగ్యము, ఆలోచన, వ్యవహారము, కార్యసాఫల్యత,
ప్రతిదీ కూడా దిగ్విజయంగా మీ అందుబాటులోకి వస్తుంది, ఆనందంగా ఉంటారు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి యందు ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 4 పాదములు, చిత్రా నక్షత్రము మొదటి 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 8 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యము 3 గాను, అవమానము 3 గాను ఉన్నవి. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. చాలా కాలం నుంచి రావలసినటువంటి బాకీలు వసూలు అవుతాయి. మీరు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు, గృహప్రవేశం చేసుకుంటారు, ఒక శుభకార్యము ఇంట్లో నిర్వర్తిస్తారు, నిర్వహించేందుకు సహకారాన్ని పొందుతారు. మీ చుట్టుపక్కల మీకు తెలియకుండానే ఒక వర్గాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకునే వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అనూహ్యమైనటువంటి క్షేత్ర దర్శనాలు, గురు దర్శనాలు, దైవము యొక్క అనుగ్రహము విశేషంగా లభిస్తాయి. మీకు చిన్నపాటి కలహాలు, చిన్నపాటి మాటలు పడవలసి వచ్చినా అది తాత్కాలికం. అది దాని గురించి ఆందోళన చెందక్కర్లేదు. మీకు భగవద్ అనుగ్రహం ఉంటుంది. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మీరు భయపడక్కర్లేదు. పిల్లల మూలకంగా ఆనందం కలుగుతుంది. వాళ్ళు సాధించిన విజయాలు మీ కీర్తి ప్రతిష్టలను నిమిడింపచేస్తాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు వాయిదా పడుతూ ముందుకు వెళుతున్న కొన్ని పనులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగస్తులకి వ్యవహారంలో కొద్దిగా ఆందోళన ఉన్నప్పటికీ చివరికి వీరిదే పైచేయి అవుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి పదోన్నతిని పొందుతారు. వాళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్ రంగంలో అటు సీఏలు కానీ, ఇంజనీర్లు కానీ, ఇటు డాక్టర్లు కానీ అవుదాం అనుకుంటున్నారో అందరికీ కూడా చాలా అనుకూలమైన, కొంచెం కష్టం అనిపించినప్పటికీ అనుకూలం, అద్భుతం జరుగుతుంది వీళ్ళందరికీ. రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగానే కనబడుతోంది. కొత్త పదవులు అలంకరించకపోయినా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మాటకు ఒక విలువ పెరుగుతుంది. తాము అనుకున్నది చెప్పి అడిగి సాధించుకోగలిగే స్థాయిలో ఉంటారు. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి సమయము, రాబడి బాగుంటుంది. అతివృష్టి అనావృష్టి ఉన్నప్పటికీ అది మానసికంగా అటు ఆర్థికంగా ఇబ్బంది లేని వాతావరణంలోనే ఉంటుంది. లోహ వ్యాపారులకి బాగుంటుంది, నామమాత్రంగా ఉంటుంది. నష్టాలైతే సవి చూడరు వీళ్ళు. కళాకారులకి సానుకూలమైనటువంటి సమయంగానే ఉంటుంది. కొంత గుర్తింపు అంటే ప్రభుత్వపరమైనటువంటి బిరుదులకి వాటికి వీళ్ళ పేరును సిఫార్సు చేసేందుకు అవకాశం కనబడుతోంది. స్త్రీ మూలక వ్యవహారముల యందు విజయము, స్త్రీలకు విజయము, స్త్రీలకి ఆభరణ కొనుగోలు సూచిక, నూతన ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. దిగ్విజయమైన ఉన్నత పదంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటివి 3 పరిహారాలు వీళ్ళు కూడా. 1, నెలలో ఒక బుధవారం నాడు గణపతికి అధర్వ శీర్షముతోటి ఆవు పాలతో అభిషేకం తప్పనిసరిగా ప్రతి నెల ఒక బుధవారం చేయించాలి. అవకాశం ఉన్నవారు పెసలు దానం చెయ్యండి నెలలో ఒక బుధవారం నాడు. 2వది, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీరు మీ ఇంట్లో ఒక చండీ హోమము, ఒక రుద్రహోమము చేయించండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు గురుచరిత్ర పారాయణ చేసి పారాయణ పూర్తయిన తర్వాత ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టించండి. ఈ గురుచరిత్ర పారాయణ ఈ సంవత్సరంలో ఈ రాశివారు కనీసం 3 పర్యాయాలైనా చేస్తే అనుకూలమైనటువంటి వాతావరణంలో అందరూ ఆనందంగా ఉంటారు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రము మొదటి 3 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయం 14 గాను, రాజపూజ్యము 6, అవమానము 3 గాను ఉన్నవి. దైవబలం బాగున్నది. చేపట్టింది బంగారం అవుతుంది. అనుకున్న పనులు సాధించగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నతి కనబడుతున్నది. ఉన్నతితో కూడినటువంటి గౌరవం. ఇంతకాలము కొన్ని పనులు నేను చెయ్యగలనా అనేటువంటి సందేహంలో నుంచి మిమ్మల్ని మీరు బయట పడవేసుకుని ఒక ఉన్నత పదం వైపు నడిచేందుకు మీలో ఒక నూతన చైతన్యాన్ని నింపుకొని పనిచేస్తారు. చాలా కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీతో పాటుగా ఉన్నటువంటి వారిని బయట పడవేయగలుగుతారు.
మీ నిర్ణయాలకు తగిన విలువ, మీ సలహాలకు తగిన విలువ మీరు పొందుతారు, ఆ గౌరవాన్ని పొందుతారు మీరు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త పదవులను అలంకరిస్తారు. ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. గృహంలో చాలా అనుకూలమైనటువంటి సమయం. చాలా కాలం నుంచి మీరు కొన్ని చేయాలనుకుంటున్నటువంటి కొన్ని పనులు మీరు చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు మీరు. నూతన గృహాన్ని, స్థిరాస్తి వ్యవహారాలు, శుభకార్య నిర్వహణ, క్షేత్ర దర్శనము విశేషంగా చేసేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్నపాటి చీకాకులు ఉన్నప్పటికీ భయపెట్టేవి కావు. ఇంకా చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు ఈ సంవత్సరం మీరు. చేసే వ్యయము అధిక శాతము పుణ్య వ్యయంగానే కనబడుతోంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి తగిన గౌరవము లభించటము, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు నిరూపించుకోవడము చాలా విశేషమైనటువంటి ఒక ఫలితంగా చెప్పవచ్చు. కళాకారులకి చాలా అనుకూలమైనటువంటి సమయము, నూతన అవకాశాలు వరిస్తాయి వీళ్ళని. కొన్ని ప్రభుత్వ గుర్తింపులు, పదవీ గుర్తింపులు, బిరుదులు వీళ్ళని వరించేందుకు అవకాశం ఉంటుంది. లోహ వ్యాపారులకి, కాంట్రాక్టర్లకి, ముఖ్యంగా గృహ నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం. అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొంచెం జూలై తర్వాత ప్రారంభించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే అద్భుతమైనటువంటి పదవి యోగము, నూతన పదవిని అలంకరించేందుకు అవకాశము. జనాలలో ఒక రకమైనటువంటి గౌరవాన్ని మీరు పొందుతారు. మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది. ఈ రాశిలో విద్యార్థులు వారు అనుకున్నటువంటి రంగంలో పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించి ఒక మంచి ఉద్యోగాన్ని పొందడం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై తను అనుకున్నటువంటి నూతన విద్యల్ని వారు సంపాదించుకోవడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అంటే కొద్దిపాటి శ్రమకి తగినంత ఫలితం కూడా వీళ్ళకి ఉంటుంది. అయితే అంతర్గతంగా ఉండేటువంటి బంధువర్గము, మీ కార్యాలయంలో ఉండేటువంటి చుట్టుపక్కల వాళ్ళ నుంచి కొంత శత్రుభయం లేకపోలేదు. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గుంభనాన్ని పాటించాలి. సీక్రసీని మెయింటైన్ చేయాలి. మీరు అందరూ మనవాళ్లే అని అనుకోవడం తప్పు లేదు, కానీ అనుకున్న వాళ్ళందరూ మీ వాళ్ళ కాదా మీకు తెలియదు. అవకాశం సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు, దాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతర్గతమైనటువంటి శత్రువులతోటి కాస్త మానసిక వ్యధ ఎక్కువగా కనబడుతుంది. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు, ఈ ప్రయాణాల వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరము కొంచెము నరములకు సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తాత్కాలికంగానే ఉంటుంది. కొంత ఔషధ సేవనం కనపడుతోంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారి సలహా సంప్రదింపులకి చాలా విశేష ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యత విశేషంగా పెరుగుతుంది. ఒక నూతన పదవిని, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని మీకు అందించే అవకాశం. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పరిశోధనను పూర్తి చేసేందుకు అవకాశం. ఇది అద్భుతమైనటువంటి సమయం. ఇది ఒక రకంగా చెప్పాలంటే చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు విశేషంగా చేయవలసినటువంటి పరిహారాలు 3. నెలలో ఒక శుక్రవారము దుర్గాదేవికి అష్టోత్తర శతనామావళితోటి పూజ చేయించుకుని అమ్మవారికి నిమ్మడప్పలో దీపం పెట్టాలి ఆలయానికి వెళ్ళి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిహారం వీళ్ళకి. అదే విధముగా పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట చండీ హోమం చేసుకునేటందుకు అవకాశం ఉంటే ప్రయత్నం చెయ్యండి. చాలా ముఖ్యం. ఇటు ఆషాఢమాసములో, అటు మాఘమాసములో, ఇటు వారాహి నవరాత్రుల యందు, అటు గుప్త నవరాత్రుల యందు ఒక చండీ హోమం మీ ఇంట్లో చేసుకోండి. అంతేకాక అతి ముఖ్యమైనటువంటి 3వ పరిహారం ఏమిటి అంటే, అవకాశం ఉన్నప్పుడు ఒక శనివారం నాడు నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి. ప్రతి శనివారము అవకాశం ఉంటే పాటించండి. ప్రతి శనివారము నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవడం మానకుండా చేయండి. అనూహ్యమైనటువంటి ఫలితాలు ఒకదాని తర్వాత ఒకటి అలా అల్లుకుంటూ మిమ్మల్ని ఒక ఉత్తమ మార్గంలో, ఉన్నత మార్గంలో నడిపించేందుకు అవకాశం ఉంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ, తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5గాను,
రాజపూజ్యము 2, అవమానము 6గాను కనబడుతున్నవి. ఏ పని చేపట్టినా అందులో విజయాన్ని సాధిస్తారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి బకాయిలు వసూలవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ ప్రణాళికలు చక్కగా నెరవేరుతాయి. దానికి సంబంధించినటువంటి ఆ ఆనందాన్ని కూడా మీరు పొందుతారు. గృహములో ఒక పండగ వాతావరణం ఉంటుంది. మీ చుట్టుపక్కల, మీ కళ్ళ ముందు మీ పిల్లలు, మీ మనవలు, మీ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వృద్ధి పథంలో నడుస్తూ మీ ఆనందానికి కారకులవుతారు. బంధువర్గంలో చిన్నపాటి ప్రతికూలతలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టాలని చూసినవన్నీ తాత్కాలికం, వాటిని వదిలిపెట్టండి. మీ ఆనందము 3 పువ్వులుగా 6 కాయలుగా దిగ్విజయంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి, అవన్నీ తాత్కాలికం. కాస్తంత ఔషధ సేవనంతో మీరు వాటిలో నుంచి బయటపడగలుగుతారు. ఏదీ దీర్ఘకాలికం కాదు, తాత్కాలికంగా వస్తాయి, ఉపశమనాన్ని పొందుతారు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, రాజకీయ పలుకుబడితోటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు సమర్థంగా నియంత్రించుకోగలుగుతారు. మీ పని మీరు నీతిగా చేశారన్న ఆనందాన్ని పొందుతారు. ఎవరి ప్రలోభాలకి మీరు లొంగకుండా మీరు నిలబడగలుగుతారు. ఉన్నత పదవుల్ని అలంకరించి తద్వారా అనుకూలమైనటువంటి ఉద్యోగ బదిలీని పొందుతారు. ఎవ్వరికీ ఏ విధమైనటువంటి అసంతృప్తి లేకుండా ఉంటుంది. కళాకారులకి అనుకూలంగా ఉంది, పెద్ద లాభాలు అని చెప్పకపోయినా ఏ లోటు లేకుండా సాగుతుంది. కాంట్రాక్టర్లకి, ఉద్యోగస్తులకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు వసూలవుతాయి, వాళ్ళు చక్కగా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయము, వ్యవసాయదారులకి పంట యొక్క లాభము ద్విగుణీకృతం అవుతుంది, రెట్టింపు అవుతుంది. చిన్నపాటి అతివృష్టి అనావృష్టి లాంటి ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో పడినప్పటికీ అది మీకేం బాధ కలిగించదు. మీ రుణాలు మీరు తీర్చుకోగలుగుతారు. వ్యవసాయదారులు గుర్తుపెట్టుకోండి, ఈ రాశిలో పుట్టినటువంటి వ్యవసాయదారులు మీ రుణాలు మీరు తీర్చుకోగలుగుతారు. గ్రహ నిర్మాణము, శుభకార్య నిర్వహణ మీ ఇంట్లో చక్కగా జరుగుతాయి. విదేశీ ప్రయాణము కానీ, క్షేత్ర దర్శనాలు కానీ, గురు దర్శనాలు కానీ చాలా చక్కగా చేసుకుంటారు, నిర్విఘ్నంగా చేసుకుంటారు. రాజకీయ నాయకులకి అధికారుల యొక్క అండదండలు, పైనున్నటువంటి అధికారుల యొక్క అండదండలు లభించటము, వీరి యొక్క మాటకి విలువ పెరగడము కూడా సాధ్యము. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి ఒకటి కాకపోతే రెండో ప్రయత్నంలోనైనా వారు విజయాన్ని సాధించగలుగుతారు. వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు. ఈ రాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి, ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీల గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తగా మీరు ఉండవలసి వస్తుంది. ఆభరణ యోగము, గృహయోగము సూచనమవుతున్నది. ఒక శుభకార్య నిర్వహణ జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటి పరిహారాలు 3. ప్రతి నెలలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి నాడు మీరు తప్పనిసరిగా గణపతి అథర్వ శీర్షముతోటి వినాయకుడికి అభిషేకం చేయించుకోండి. ఆరోగ్యానికి, మీరు చేస్తున్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవహార విజయానికి దోహదపడుతుంది. బంధుమిత్రులలో ఉండేటువంటి చిన్న అవమానాలు, ప్రతికూలతలు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి అధిగమించటానికి నెలలో ఒక్క శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. ఇక పూర్వార్ధంలో ఆషాఢమాసంలో ఒకసారి, మాఘమాసంలో ఒకసారి తప్పనిసరిగా చండీ హోమం చేయించండి. అద్భుతమైనటువంటి సత్ఫలితాలతోటి మీ గృహము ఆనందదాయకంగా, మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదము ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11 గాను, రాజపూజ్యము 5, అవమానము 6 గాను ఉన్నవి. కొంత అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది మానసికమైనటువంటి ఆందోళన వలన. కానీ వ్యవహారముల యందు విజయము తథ్యము. అంటే
చాలా కాలం నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి విదేశీ ప్రయాణము, విదేశాలలో స్థిరపడటము, ఆర్థిక బలము, వీటన్నింటికీ కూడా ఈ మాసము చాలా యోగ్యమైనటువంటి సమయం. క్రితం సంవత్సరం ఎంత బాగుందో అంతకు తగ్గ ఈ సంవత్సరం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. మీ స్వయం ప్రతిపత్తితోటి, మీ తెలివితేటలతోటి మీరు గుర్తింపును పొందడమే కాక మీ యొక్క వాతావరణాన్ని మీరు మీకంటూ ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారు. అనూహ్యమైనటువంటి విదేశీ ప్రయాణము, విదేశాలలో ఉద్యోగం చేయవలసి రావడము, అది కొంతకాలం అక్కడ ఉండేందుకు అవకాశం. అంటే ఏదో వెళ్ళి వచ్చేయడం అట్లా కాదు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అక్కడ ఉండేందుకు అవకాశం. ఆదాయ వనరులు పెరగడం, పిల్లల యొక్క భవిష్యత్తు ఆనందదాయకం అవ్వడం, పిల్లల మూలకమైనటువంటి విజయం, ఆనందము మీకు సిద్ధిస్తాయి. మీకు డిఫెన్స్ పరిశోధనా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు అద్భుతమే. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి గుర్తింపు చక్కగా ఉంటుంది. కొంత ఎక్కడ చూసినా చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఆనందము, ఎక్కువ శాతము మీ ప్రతిభ మీరు నిరూపించుకునే అవకాశము, మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం. విద్యార్థులకి పోటీ పరీక్షలకి అనుకూలమైనటువంటి సమయం. నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వీరికి వెంట వస్తాయి. వీళ్ళకి ఈ పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎంత పట్టుదలతోటి సాధిస్తారంటే, ఒక ప్రయత్నం ఫెయిల్ అయిందా ఇంకా విశ్రాంతి ఎరగకుండా వీళ్ళు సాధిస్తారు, అనుకున్నది సాధించగలుగుతారు. అటు ఆదాయ వనరులు పెరుగుతాయి, మీకు గుర్తింపు వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, గృహ జీవితం బాగుంటుంది, పిల్లల మూలకమైనటువంటి ఆనందం చేకూరుతుంది. రాజకీయ నాయకులకి చక్కటి అండదండలు లభిస్తాయి. వీరి మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. వీరి సలహాలకు ఆ రాజకీయ పార్టీలలో వాళ్ళకి విలువ పెరుగుతుంది. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది, అవకాశాలు చక్కగా వస్తాయి వాళ్ళకి. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి స్త్రీ మూలకమైనటువంటి విజయాలు, గృహ నిర్మాణ యోగ్యత, స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము చాలా అనుకూలమైనటువంటి సమయం. మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ రాశిలో పుట్టినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో, చాలా కాలం నుంచి సంతానార్థులై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సంతాన యోగము కనబడుతున్నది. వీళ్ళు మరింత ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు 3. విశేషంగా ప్రతి నెలలో ఒక ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి. ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి. నెలలో కనీసము 2 శనివారాలైనా సరే నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేయండి. అన్ని రాశుల వాళ్ళకి చెప్పినట్టే ఈ రాశి వారికి కూడా పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి చక్కగా చండీ హోమము, రుద్రహోమ సమేతంగా మీ ఇంట్లో చేయించండి, లేదా ఏదైనా గుళ్ళో చేయించుకోండి. అంటే మీ మాటకి ఆ విలువ, ఆ గౌరవం, ఆ యోగం అద్భుతమైనటువంటి ఒక రాజయోగం. దీన్ని అందిపుచ్చుకోవడం, ఇది అందిపుచ్చుకుని మన దగ్గరికి వస్తున్న సమయంలో మన చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి శత్రువర్గం వాళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఒక మానవ మాతృడిగా నన్ను నేను రక్షించుకునేటందుకు నాకున్న పరిధి చాలా పరిమితం. అదే దైవాన్ని నమ్మిన వాళ్ళకి ఆ దైవానుగ్రహం వలన కలిగేటువంటి సత్ఫలితం విశేషం. కాబట్టి ఈ పరిహారాలు చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని మీకు అందిస్తాయి. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ, తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్టా నక్షత్రము మొదటి 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8 గాను, రాజపూజ్యము 1, అవమానము 6 గాను కనబడుతున్నాయి. ఏ పని చేసినా 1కి 2సారి చేయవలసి వస్తుంది. సిద్ధంగా ఉండండి. ఒక ప్రయత్నము 2సారి కూడా చేయవలసి వస్తుంది. కానీ విశేషం ఏమిటి అంటే, మీరు మీ శక్తిని కోల్పోరు. పట్టుదలతో అనుకున్న పనిని సాధించగలుగుతారు. అదే రాజపూజ్యం 1, అవమానం 6. 1కి 2 సార్లు చేయవలసి వచ్చినా మీ పనిని మీరు చక్కగా సాధించి మీ పేరుని, మీ ప్రఖ్యాతిని మీరు పొందుతారు. ఇది చూడటానికి ప్రతికూలత అనిపిస్తుంది, కానీ నిజానికి మీ సమర్థతని వెలికి తీసేటువంటి అద్భుతమైన అవకాశం. శ్రమ కొద్దిగా అధికమైన భవిష్యత్తుకు బంగారు బాట మీరు వేసుకుంటున్నారని గ్రహించాలి.
విశేషమైనటువంటి దైవారాధన చేస్తారు, విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం చేస్తారు, గురువుల యొక్క సేవ చేసుకుంటారు. అనూహ్యమైనటువంటి విధానంలో ఇంట్లో శుభకార్య నిర్వహణ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారముల యందు ప్రయత్నము సాఫల్యత చెందుతుంది. గృహప్రవేశ యోగం కనబడుతోంది. ఆభరణములు కొనుక్కోవడం, విశేష వస్తు సమీకరణ జరుగుతుంది చక్కగాను, చాలా విశేషంగా. ఆదాయానికి ఏ లోటు ఉండదు, చక్కగా సంపాదిస్తారు. అందుకు తగ్గ పుణ్య వ్యయం కూడా చేస్తారు. మీరు పడినటువంటి శ్రమ, ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రతి పని రెండోసారి చేయాల్సి వస్తుందని. మీరు పడిన ప్రతి శ్రమకి గుర్తింపు ఉంటుంది. కొంత నరములకు సంబంధించినటువంటి చికాకులు పెట్టినా తాత్కాలికం, ఔషధ సేవనం ఉంటుంది కానీ తాత్కాలికం. ఉద్యోగంలో పదోన్నతి సూచిస్తున్నది. పదోన్నతితో కూడినటువంటి బదిలీలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి, కాంట్రాక్ట్ వ్యాపారాలలో ఉండేటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం సూచితమవుతుంది. వ్యాపారస్తులకి సానుకూలంగా ఉంటుంది. అంతేకాక కళాకారులకి సానుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి పర్వాలేదు, వాళ్ళకి అవమానాలు జరగవు. ప్రత్యేకించి పెద్దమైనటువంటి లాభాలేమీ వాళ్ళకి అందకపోయినా వాళ్ళ గౌరవానికి ఏ భంగమూ లేదు. కానీ నోరు అదుపులో పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం మటుకు వాళ్ళకు ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి కొంత రాజకీయ ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు సంయమనాన్ని పాటించి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులకి అటు పరీక్షలలో, పోటీ పరీక్షలలో సానుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది లేదు వాళ్ళకి. చెప్పినట్టుగా రెండోసారి ప్రయత్నించాల్సి వచ్చినా విజయాన్ని సాధిస్తారు వీళ్ళు. స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారములలో విజయం ఉంటుంది. స్త్రీలకు చెప్పి పని చెయ్యడం, అంటే ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పి పని చెయ్యడము, వాళ్ళ సలహాలతో పని చెయ్యడము మీకు సత్ఫలితాన్ని ఇస్తారు. మీకు అవసరం లేనటువంటి వాగ్వివాదాల్లోకి మిమ్మల్ని మీరు లాక్కోకండి. ఎవరికి మధ్యవర్తిగా నిలబడకండి. జాగ్రత్త. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సమయం ఇది. కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఈ రాశిలో పుట్టినటువంటి సైంటిస్టులు, అంటే ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించినటువంటివి, లేకపోతే పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. కానీ కొన్ని ప్రయత్నాలు మళ్ళీ చేయవలసి వస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా పట్టుదల విడిచిపెట్టరు, కానీ ఒక ప్రయత్నం మళ్ళీ చేయవలసి వస్తుంది. మీ సమర్థతను నిరూపించుకునేందుకు అవకాశం ఉంది. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యంగా చేయవలసినటువంటివి 2 పరిహారాలు. ప్రతి నెలలో 2 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు మానకుండా చేసి ఆకుపూజ చేయించండి. ఆషాఢమాసములో ఒకసారి, మాఘమాసములో ఒకసారి పంచసూక్త సహితముగా చండీ హోమము తప్పనిసరిగా మీరు చేయించుకోండి. ప్రయత్న సాఫల్యత, కార్య సాఫల్యత జరుగుతున్న సమయంలో మీలో ఆ శక్తి, పట్టుదల మిమ్మల్ని పట్టి నడిపించటానికి ఉపయోగపడేటువంటి పరిహారాలు అటు మీ గృహ జీవితానికి, ఇటు మీ ఉద్యోగ జీవితానికి, సామాజిక జీవితానికి కూడా ఒక ఉన్నతమైన భవిష్యత్తునిచ్చి మిమ్మల్ని కాపాడతాయి. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందముగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్టా నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రము మొదటి 3 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 9 గాను, రాజపూజ్యము 4, అవమానము 2 గాను కనపడుతున్నవి. ఒక సౌఖ్యవంతమైనటువంటి వాతావరణము, గృహములో సకుటుంబంగా చక్కగా అందరూ ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణించేందుకు సూచన. స్థిరాస్తి వ్యవహారములు అనూహ్యముగా ఒక కొలిక్కి వచ్చి గృహప్రవేశ సూచన. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనము, గురుసేవ స్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నతి, పదోన్నతి, మీరు పడుతున్నటువంటి కష్టానికి తగిన గుర్తింపు, అధికారుల నుండి అండదండలు, మరింత ఉన్నతికి మీకు దోహదపడేందుకు అవకాశం. ఏ ఆశయంతోటైతే మీరు కొన్ని సత్కార్యాలు చేస్తున్నారో, ఏ ఆశయంతోటైతే మీరు కొన్ని పరిశోధనలు చేస్తున్నారో వాటికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధిక శ్రమ, అధిక ప్రయాణాలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ పుణ్యవ్యయముగా మీకు, అంటే ఆదాయము ఎంత సంపాదిస్తారో దాన్ని సద్వినియోగం చేసే విధంగా ప్రయాణాలు ముందుకు వెళతాయి. ఇంట్లో శుభకార్య నిర్వహణ, ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము సూచన. మీ మాటకి అటు ఉద్యోగంలో ఇటు సమాజంలో మీ మాటకి, మీ గౌరవానికి విశేషమైనటువంటి గుర్తింపు, మీ సలహాలకి విశేషమైనటువంటి గుర్తింపు,
లభిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ రంగంలోకి వెళ్ళాలనుకునేటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళకి కార్యము దిగ్విజయం అవుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు సైన్యంలో, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యానికి ఒక పరీక్షా సమయం అది. రాజకీయ నాయకులు అద్భుతమైనటువంటి పదవీ యోగము. వారు ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సమాజంలో ప్రజల నుంచి విశేషమైనటువంటి సహకారం లభిస్తుంది వాళ్ళకి. కళాకారులకి అద్భుతమైనటువంటి అవకాశం. పూర్వార్ధంలో బాగుంది అని అనుకుంటే ఉత్తరార్ధంలో ఇంకా బాగుంటుంది వాళ్ళకి. కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వాళ్ళకి. వీరి ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం, వీరి ప్రతిభకు తగిన గుర్తింపు అటు ప్రభుత్వ రంగం నుంచి, అవార్డులు, కవులకి మంచి సమయం, లోహ వ్యాపారులకి, సిమెంట్ వ్యాపారులకి, కాంట్రాక్ట్ వాళ్ళ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పటిదాకా చూడనటువంటి లాభాలను చూసేందుకు అవకాశం. ముఖ్యంగా బంగారము, వెండి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు అనూహ్యమైన లాభాలను వెనకేసుకుంటారు. వారు ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులు అనుకూలమైనటువంటి సత్ఫలితాలను పొందుతారు. వాళ్ళు కొద్దిపాటి కష్టానికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చేయించుకోవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా 3. ఏలినాటి శనేశ్వర గమనంలో ఉండడం చేసి, ద్వితీయ చరణం అవ్వడం చేసి అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా జపం చేయించుకోండి. ఒకసారి జపం చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి నెలలో అవకాశం ఉన్నంత మేర ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తముతోటి అభిషేకము చేయించండి. అదే సమయంలో ఆకుపూజ కూడా చేయించండి. 3వది, అన్ని రాసులకి చెప్పినట్టే పూర్వార్ధంలో ఆషాఢమాసంలో ఒకసారి, మాఘమాసంలో ఒకసారి చండీ హోమము విశేషంగా చేయించుకోండి. మీ గృహంలో మీరు వెళుతున్నటువంటి ప్రయాణంలో మీతో పాటుగా ఉంటూ, మీ వెనకాల ఉంటూ, మీకొస్తున్న పురోగతిని, పరపతిని చూసి ఓర్వలేని వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షించటానికి అటు మన్యు సూక్తముతోటి అభిషేకము, ఇటు చండీ హోమము మిమ్మల్ని వెన్నంటి ఉండి క్షేమంగా కాపాడతాయి. మీ కుటుంబ జీవితానికి ఆనందాన్ని చేకూరుస్తాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి పిల్లల మూలకమైనటువంటి ఆనందము ఖచ్చితంగా కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఈ పరిహారాలను ఈ రాశివారు ఆచరించి మరింత ఆనందంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదములు, రేవతి నక్షత్రము 4 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయం 11 గాను, రాజపూజ్యము 7, అవమానము 2 గాను కనపడుతున్నవి. ఆదాయము చాలా విశేషంగా మీరు సమీకరించుకోగలుగుతారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్స్, బకాయిలు చాలా అనాయాసంగా ఈ సంవత్సరం మీకు వసూలవుతాయి. అయితే దానిని పుణ్య వ్యయంగా మార్చుకునేందుకు మీరు ప్రయత్నం చేయాలి. నడుస్తున్న గ్రహ సంచారాన్ని అనుసరించి మీ ఆలోచనలలో ఉన్నటువంటి అహంకారము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్త. పిల్లలు మీ మాటకి ఎదురు చెప్పడం, లేకపోతే మీరు అనుకున్నట్టు విధంగా కాకుండా వాళ్ళు వేరేగా వెళ్ళడం కొంత మానసికమైనటువంటి వ్యాకులతనిచ్చిన, ఉత్తరార్ధానికి వచ్చేసరికి మీ మనస్సును గ్రహించి మళ్ళీ మీకు సానుకూలంగా మీ వెనకాల నిలబడి ధైర్యం మీకు చెప్పేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. కొంత మాట పట్టింపులు పెరిగేందుకు అవకాశం ఉన్న స్త్రీ మూలక వ్యవహారాలలో ఒక్కింత అడుగు వెనక్కి ఉండండి. ఉద్యోగ విషయాలలో ఈ మాట పట్టింపులు, లేకపోతే అధికారుల ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. మీరు ప్రమోషన్లు, అనుకున్న ప్రమోషన్లు ఒకసారి రెండోసారి రాయవలసి వచ్చినా విజయాన్ని సాధించే అవకాశమే కనబడుతోంది. ఎక్కువగా మెండుగా ఉంది. కొంచెం చాలా కాలం నుంచి ఒక స్థిర ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాశిలో ఉండేటువంటి వాళ్ళకి మెండైన అవకాశాలు స్థిర ఉద్యోగం పొందేందుకు కనబడుతోంది. డిఫెన్స్ రంగంలో, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత పరీక్షా సమయము, మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. ధైర్యంగా ఉండండి. రాజకీయ నాయకులకు మంచి సమయమే నడుస్తున్నా పదవి కోసము ఉత్తరార్ధం వరకు ఆగాల్సి వస్తుంది. కానీ పదవిని అలంకరిస్తారు. వెంటనే కాదు, కానీ కొంత సమయం అయినప్పటికీ పదవిని అలంకరించే యోగం కనబడుతోంది.
కళాకారులకి అనుకూలంగా ఉంది, కొత్త అవకాశాలు వస్తాయి, దానిని మీరు నిలబెట్టుకోగలుగుతారు. మీ యొక్క తెలివితేటలతోటి మీ యొక్క ఉన్నతిని మీరు ఒక ఉన్నత భవిష్యత్తునికి మీరు రూపకల్పన చేసుకోగలుగుతారు. ఆదాయ వనరులు పెంచుకోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు. ఒక గృహ కొనుక్కునేందుకు అవకాశం కనపడుతోంది మీకు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది. కొంచెం కష్టపడాల్సి వచ్చినా మీరు అనుకున్నది అంతటి పర్సంటేజ్లు మీకు రాలేకపోయినా కంగారు పడక్కర్లా. మిమ్మల్ని మీరు నిరూపించుకునే స్థాయిలోనే ఉంటారు మీరు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు ఆభరణ యోగం కనబడుతోంది. శుభకార్య నిర్వహణ యోగం కనబడుతోంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వెన్నుపూసకు సంబంధించి మోకాళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కనబడినాయి. తాత్కాలికమైనప్పటికీ కొంత ఔషధ సేవనం కనబడుతోంది. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి పరిహారాలు 3. మొదటిది, తప్పనిసరిగా సంవత్సరంలో ఒకసారి మీరు శనేశ్వరుడికి జపం చేయించి అభిషేకం చేయించుకోండి. నెలలో 2 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. 16 ప్రదక్షిణలు చేసుకోండి. అన్ని రాసులకి చెప్పినట్టే ఆషాఢ మాసంలో ఒకసారి, మాఘమాసంలో ఒకసారి పంచసూక్త సహితముగా చండీ హోమం మీ గృహంలో కానీ ఆలయంలో కానీ చేయించుకోండి. మానసికమైనటువంటి చిన్న చిన్న వ్యాకులతలు ఏవైతే ఉన్నాయో అవి పక్కకి తొలగి మీకు ఒక మార్గం కనబడి మీ మేధస్సుకి పదును పెట్టి మీరు ఉన్నత మార్గంలో వెళ్ళడానికి దోహదపడుతుంది. మీకంటూ ఒక గుర్తింపునిస్తుంది. సమాజంలో మీ విలువ సమాజానికి అర్థమయ్యేటట్టుగా ఒక సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఒక దిగ్విజయమైనటువంటి ఉత్తమ భవిష్యత్తుకు మీరు పునాది వేసుకునేటందుకు దోహదపడుతుంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని, మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ, మేషము నుంచి మీనము వరకు జరిగినటువంటి 12 రాశుల వారికి మా గురుదేవుల అనుగ్రహంతో వారిచ్చిన జ్ఞాన పరిధిలో పరిహారాలు ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ పరిహారాలు ఆచరించి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ పరాభవనామ సంవత్సరము ప్రతి ఒక్కళ్ళకి కూడా సుఖ సంతోషాలను, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అందించాలని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ, సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.